నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. గురుకులాల ప్రక్షాళనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకులాల బాట కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కామన్ డైట్ మెను అమలును ప్రారంభించారు. విద్యార్థులపై పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదని భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం చేపట్టే మహాకార్యంగా వ్యాఖ్యానించారు. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అని గుర్తింపు తీసుకురావాలని ఉపాధ్యాయులు సిబ్బందికి సూచించారు. విద్యార్థుల మృతిపై ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న రేవంత్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం సిబ్బందిపై ఉందన్నారు. ప్రతి నెల 10 లోపు గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయని స్పష్టం చేశారు. ప్రతిరోజు అధికారులు భోజనం తిని ఆహార నాణ్యత చూడాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తుంటామని, ఏవైనా సంఘటనలు జరిగితే ఉపేక్షించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధురలోని బీసీ గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ఆయన ప్రారంభించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు గురుకులాలను పట్టించుకోలేదని విమర్శించారు. పెంచిన ఛార్జీల ప్రకారం డైట్ అమలవుతుందో లేదో తల్లిదండ్రులు చూడాలని భట్టి సూచించారు. హైదరాబాద్ షేక్పేట గురుకుల పాఠశాలలో డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరు పరిశీలించారు. ప్రస్తుతం గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్లంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే అని, జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఎదగాలని విద్యార్థులకు పొన్నం సూచించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లాలోని గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో గురుకుల బాటకు హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఏడాది కాలంగా తాము ఎత్తి చూపుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఇవాళ గురుకులాల బాట పట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మొక్కుబడి సందర్శన కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. తాండూరు గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరామర్శించారు. లీలావతి ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ నెల 10వ తేదీన 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే ఆసుపత్రికి పంపకుండా హాస్టల్లో ఉంచి వారికి చికిత్స అందించారని నేతలు ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మండిపడ్డారు. పనితీరు ఆధారంగానే గుర్తింపు, పదవులు వస్తాయి తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని తెలుగుదేశం నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామని పదవులు ఇమ్మనటం సరికాదన్నారు. కష్టపడిందే ఏదీ రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని హితవు పలికారు. కొందరు ఎమ్మెల్యేలమైపోయామనో, పదవులు వచ్చేసాయనో పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వల్లే మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులనే విషయం గ్రహించి ప్రవర్తించాలని తేల్చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని వెల్లడించారు. తాను ఈసారి ప్రభుత్వ పనులు ఆపకుండానే పార్టీకి సమయం కేటాయిస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కలెక్టరేట్ల వద్ద వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టడంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వేకప్ జగన్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. రైతులకు ఎవరు భరోసా ఇస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13 నాటికి 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు మంత్రి గుర్తు చేశారు. గత సీజన్లో గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీసం సేకరణ కూడా చేపట్టలేదని నాదెండ్ల చెప్పారు. ఇది వాస్తవం కాదా అని జగన్ను నిలదీశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టై గత రాత్రి చెంచలగూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు. ఉదయం 6:40 జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ను పోలీసులు బయటకు పంపారు. అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ సుమారు 45 నిమిషాలు తమ లాయర్లతో చర్చలు జరిపారు. తర్వాత అభిమానులకు అభివాదం చేసిన ఆయన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ను చూడగానే ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ముందు సతీమణి, పిల్లలను ఆలింగనం చేసుకున్న అల్లు అర్జున్కు తర్వాత కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న కాసేపటికే పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతలు ఇంటికి వచ్చి తాజా పరిణామాలపై చర్చించారు. దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన్ను పలకరించారు. అనంతరం మాట్లాడిన అల్లు అర్జున్
తాను చట్టాన్ని గౌరవిస్తారని, చట్టానికి కట్టుబడి ఉంటారని చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున ఏమీ మాట్లాడబోనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి సంతాపం తెలిపిన అల్లు అర్జున్ ఆ కుటుంబానికి బాసటగా ఉంటారని తెలిపారు. జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 129 రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలీ ఎన్నికల బిల్లు కాగా, కేంద్రపాలిత ప్రాంతాలు శాసనసభలు ఉన్న దిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించిన బిల్లు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. జమిలీ ఎన్నికల బిల్లులను ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలీ ఎన్నికల బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ఇది ఆచరణ సాధ్యం కాదని సమాఖ్య విధానంపై దాడిగా అభివర్ణించారు. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ 2029లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తెలుగుదేశం మద్దతు ప్రకటించినట్టు ఆయన గుర్తు చేశారు. ఉదయం మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన చంద్రబాబు జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికే విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలకు ప్రజల విశ్వసనీయత లేదన్న సీఎం ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు సహా ప్రతి చోట స్వర్ణాంధ్ర డాక్యుమెంట్పై చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు ప్రస్తుత తరం తెలుసుకోవాలని అన్నారు. 1996, 2020 పరిస్థితులు చూస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయన్న సీఎం 2047లో కూడా అలాగే మార్పును చూస్తామని చెప్పారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించినట్టు చెప్పారు. పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి ఉద్రిక్తంగా మారింది. పంటలకు మద్దతు కల్పించడం సహా పలు డిమాండ్లతో చలో ఢిల్లీ చేపట్టిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్కు చెందిన 101 మంది రైతుల బృందం ఇవాళ చలో ఢిల్లీ పాదయాత్రను పునరుద్ధరించింది. బ్యారికేడ్ల వద్దకు రైతులు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి చూపించాలని కోరారు. రైతులు పట్టించుకోకుండానే ముందుకు వెళ్లగా వారిని చెదరగొట్టేందుకు జల ఫిరంగులను ప్రయోగించారు. రైతుల చలో ఢిల్లీ పాదయాత్రను హర్యానా పోలీసులు అడ్డుకోవటం ఇది మూడోసారి. రైతుల పాదయాత్ర నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అంబాలా జిల్లాలోని 12 గ్రామాల పరిధిలో బల్క్ ఎస్ఎంఎస్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.